వామ్మో వార్నైనో ఏం సినిమారా ఇది. జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ రివ్యూ. మూవీ ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు అయిపోయిందిరా, నా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అనే ఫీలింగ్ వచ్చింది. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో ఎమోషనల్ జర్నీ, ఆ ట్రాజెడీ, కామెడీ ఇవన్నీ కలిపి జే అని లేస్తే సెకండ్ హాఫ్. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేసినట్లయితే మన హీరోకి తన క్లాస్మేట్ తోటే పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఇదే టైంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నుంచి మళ్ళీ ఇన్విటేషన్ వస్తుంది. మరి అక్కడికి వెళ్ళిండా, అసలు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తోటి ఎందుకు బ్రేకప్ అయింది, అసలు ఈ పెళ్లి అవుతుందా ఆ పెళ్లి అవుతుందా, అసలు ఈ హీరో ఎటు పోతాడు అనేదే మీరు థియేటర్స్ లో చూస్తారు. మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి మన ధనుష్ గారి డైరెక్షన్. ఎస్, ఈ సినిమాకి డైరెక్షన్ చేసింది మన ధనుష్ గారే. సో ధనుష్ గారి యాక్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇందులో ఉన్న హీరో, కొత్త హీరో ఎవరైతే ఉన్నారో, సో ఆయన చూస్తున్నంతసేపు ఆయన డైలాగ్ డెలివరీ అవన్నీ ధనుష్ చెప్పినట్టే డిజైన్ చేసుకున్నారు. అదొక ప్లస్ పాయింట్. ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ లేకుంటే, ఇందులో ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ అనే పాత్రనే లేకుంటే ఈ సినిమా వేస్ట్. లిటరల్లీ ఆయన హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆ పాత్రకి ఎంత ఇంపాక్ట్ ఉందంటే, మనకు ప్రేమలో సినిమాలో ఆ హీరోకి ఫ్రెండ్గా చేసిన ఆయన క్యారెక్టర్కి ఎట్లా ఇంపాక్ట్ ఉంటుందో, సో అట్లాంటి రేంజ్ ఆఫ్, దానికి మించిన రేంజ్. అంటే ఈలలేస్తున్నారు, విజిల్స్ వేస్తున్నారు అండ్ ఓరుతున్నారు ఆ ఫ్రెండ్ చెప్పే డైలాగ్లకి. సో అందరూ ఎంగేజ్ అయిపోతున్నారు. అంత ఇంపాక్ట్ చేసింది ఆయన చెప్పే డైలాగ్లు. ఇంకా హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసినట్లయితే హీరోయిన్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీసెంట్గానే యాక్ట్ చేసిండ్రు. అంతగా తోపు లెవెల్ అని చెప్పలేము కానీ ఓకే, సర్టన్ వరకు అయితే ఓకే. అండ్ హీరోకి వచ్చేసరికి ఇక్కడ మనకి ధనుష్ గారి యాక్టింగ్, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన ఫైటింగ్ సీక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రఘువరన్ బీటెక్లో ఎట్లయితే కనబడతాడో ఆ యాటిట్యూడ్, ఆ మేనరిజం, ఆ బాడీ లాంగ్వేజ్ సేమ్ కాపీ పేస్ట్ అక్కడ తీసేసి ఇక్కడ పెట్టినట్టు అనిపించింది. ఆయన హీరో మాట్లాడుతున్నా కానీ డైలాగ్ డెలివరీ కానీ మొత్తం ధనుష్ చెప్పినట్టే అనిపిస్తుంది. ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్ బాగా వర్కౌట్ అయింది. ఎంత వర్కౌట్ అయింది అంటే, ఒక సాంగ్ ఉంటుంది, గోల్డెన్ స్పారో నా గుండెలో యారో నువ్వు లేని లైఫ్ ఏ ఫుల్ స్వారో. ఈ పాటకైతే థియేటర్లో అందరు విజిల్స్ ఎగురుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. బయట పెద్ద చాట్ బాస్టరు, థియేటర్ లోపల మాత్రం డాన్సులు చేసిండ్రు ఆడియన్స్. ఇవే కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా అనిపిస్తాయి. అన్ని బాగానే ఉన్నది. ఫస్ట్ హాఫ్ ఎందుకు అంత డల్గా రాసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. ఆయన సాంగ్ కూడా స్టార్టింగ్లోనే బోర్ సాంగ్ తోటి స్టార్ట్ అవుతుంది. అబ్బాయి ఏంద్రా బాబు అనుకునేలాగా ఉంటుంది. ఇంటర్వెల్ కూడా ఏమంతా బ్యాంగ్ అనిపించలేదు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక రేంజ్లో లేస్తుంది, జే అని లేస్తుంది. ట్రాజెడీ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అలాగే సెంటిమెంట్ ఉంటుంది, ఎమోషనల్, చాలా డెప్త్ ఎమోషనల్ ఉంటుంది. అది చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఎమోషనల్గా మనం కూడా ఫీల్ అవుతాం. సో ఇవన్నీ ప్యాకేజ్ ఉన్నది సెకండ్ హాఫ్లోనే. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కానీ, హీరో ఫ్రెండ్కున్న బాండింగ్ కానీ, కొన్ని ట్విస్ట్లు కూడా రివీల్ అవుతాయి అనమాట. సో అది స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది నేను చెప్తే. ఈ సినిమా చూడాలంటే ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ తోటి వెళ్ళి చూస్తే మజా అనిపిస్తుంది. పేరెంట్స్ తోటి కూడా వెళ్ళి చూడొచ్చు, ఎటువంటి అడల్ట్ సీన్స్ ఏం లేవు. సో ఈ వీకెండ్కి ఈ సినిమా ద పర్ఫెక్ట్ చాయిస్. పోయి చూసి ఎంజాయ్ చేయండి.